హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి బ్లాగ్స్. సమ్మర్లో పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ చేసి పెట్టండి. సమ్మర్ హాలిడేస్ ఒకటే కదండి పిల్లలు మనతో హ్యాపీగా గడిపేది. సో హెల్తీ ఫుడ్ ఇంట్లోనే చేసి పెడదాము. దీనికి కావాల్సిన పదార్థాలు: టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ జీరా, ధనియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గార్లిక్ని నేను క్రష్ చేసుకున్నాను, కొంచెం దంచాను కచ్చాపచ్చాగా. అలాగే 200 గ్రామ్స్ పల్లీలు, 100 గ్రామ్స్ పుట్నాలు, ఒక 8 వరకు ఎండుమిర్చి, అలానే ఎండు కొబ్బరి 2 తీసుకొని ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. స్పూన్ నువ్వులు కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చి అయితే నేను ఒక 15 వరకు అలా తీసుకున్నాను. అటుకులు, పేపర్ అటుకులు తీసుకోవాలండి. ఇలా ఒకసారి జల్లించుకోవాలి. సన్నది ఏదైనా ఉంటే అది కిందికి వెళ్ళిపోతుంది. కొద్దిగా తీసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా దూరగా వేయించుకోవాలి, కొంచెం క్రిస్పీ అవ్వాలి. వేయించుకున్నవి ఒక గిన్నెలో వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకా కొన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, కొంచెం క్రిస్పీగా ఉండాలి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు ఆయిల్ పోసుకోవాలి. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే అన్నీ మాడిపోతాయి. లోపల కూడా వేగాలి అంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో. తర్వాత కాజు ఒక 50 గ్రామ్స్ వరకు వేయించుకోవాలి. ఇది కూడా అన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి వేయించుకుంటూ మనం ఇందాక వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదండి, దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు తీసుకోవాలి. ఇవి మనం 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాం కదా, ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకున్నవి ఒక్కొక్కటిగా అటుకుల్లో కలుపుకోవాలి. నెక్స్ట్ పుట్నాలు వేసుకోవాలండి. పుట్నాలు అయితే తొందరగా వేగిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కొద్దిసేపు మాత్రమే వేయించుకోవాలి. దూరగా వేగితే చాలండి, ఇవి ఎక్కువగా అవసరం లేదు. తర్వాత పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఎండుమిర్చి గింజలు, ఇవి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి ఫ్రై కానియాలండి. ఇవన్నీ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ ఉంది కదండి, గార్లిక్ కూడా వేసుకొని అది ఫ్రై అయ్యాక మాత్రమే నువ్వులు వేసుకోవాలి. నువ్వులు తొందరగా వేగుతాయి, సో నువ్వులు వెంటనే వేయకూడదు. ఇంకా కొద్దిసేపు స్టవ్ కట్టేసి పసుపు వేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువగా వేస్తే మళ్ళీ ఎక్కువైతే తీయలేం కదా, కొంచెం తక్కువగానే వేసుకోండి. తర్వాత కొంచెం సోంపు, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. కొంచెం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొంచెం వేడి చల్లారాక ఇది తీసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన ఈ పోపుని తీసుకొని అటుకుల్లో కలిపేసుకుందాము. ఇది ఒక్కసారిగా కలపకూడదు, అటుకులు విరిగిపోతాయి. కొంచెంగా ఇది మెల్లగా కలపాలండి. అడుగు నుంచి కలిసేంత వరకు కలపాలి. స్పూన్తో అయితే సరిగా కలవదండి, చేయితోనే నీట్గా కలుపుకోవాలి. మెల్లిగా అడుగు నుంచి పైకి వరకు కలపాలి. ఇలా ఒక 2-3 సార్లు అన్నిట్లో ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అటుకుల్లో కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇవి ఉండేవి. సమ్మర్ హాలిడేస్లో ఇవి మరమరాలు ఉంటుండే కదండి మనకి సమ్మర్ స్నాక్స్ అయితే. పాతకాలంలో పెళ్ళిళ్ళకి కూడా ఇలా చుడువట్టుకులు, బూందీ లడ్డు చేసి పెట్టేవారు కదండి. ఆ స్వీట్ మెమరీస్ మన అమ్మమ్మల కాలం నాటి మన సమ్మర్ హాలిడేస్ గుర్తు వస్తే ఎంతో బాగుంటుంది కదండి. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. ఏమున్నా పిజ్జాలు, బర్గర్లు ఇవి పిల్లలకి పెట్టేసి మనం పెంచేస్తున్నాము. ఇలా కాకుండా కొంచెం ఇంట్లో హెల్తీ స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఈ ఒక్క సమ్మర్ హాలిడేసే కదండి మనతో వాళ్ళు గడిపేది. మనం ఎప్పుడూ బిజీగానే ఉంటాము. కాస్త తీరిక చేసుకొని ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ వరకు పిల్లలకి హ్యాపీగా మన ఇంట్లోని స్నాక్స్ తింటారు. మళ్ళీ స్కూళ్ళు స్టార్ట్ అయ్యాయి అంటే పిల్లలు హడావుడిగా ఏదో ఒకటి తింటారు.
మనం కూడా మన ఆఫీస్ బిజీలో ఉండి ఏవో చేసి పెడతా ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడైనా పిల్లలకి పుష్టిగా ఫ్రూట్స్ కానీ ఇలా ఇంట్లో చేసే హెల్తీ స్నాక్స్ కానీ చేసి పెట్టాలండి. ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు ఏమైనా తక్కువైతే కొంచెం వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.